శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. 2 రోజుల క్రితం నేను చేసిన ఆడియోల్లో కలియుగంలో భగవత్ సాక్షాత్కారం పొందే విధానాలు అని చెప్పేసి క్యాప్షన్ తోటి వచ్చిందండి కొన్ని. ఇందులో మరి ఈ ఈ మరి ఈ యుగానికి సంబంధించి కూడా మరి అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు అందరూ. మనకి మహర్షులు రాసినటువంటి, అంతకుముందు చెప్పాను, అభినవ గుప్తుల వారు రాసినటువంటి కాశ్మీరీ శైవ సూత్రంలో ఉన్నటువంటి సాధనా విధానాలు అనేక ఉన్నాయండి. వాటి గురించి మరి పుస్తకాలు చదివితే తెలుస్తాయి. వాటి గురించి చెప్పేటట్టు గురువులు ఉంటే వాటి గురించి తెలుస్తుంది. ఇక్కడ భగవత్ సాక్షాత్కారం కలగాలంటే ఒకటే మార్గం అండి. యోగాల్లో చెప్పినటువంటి ఒకటే మార్గం ఏంటంటే, మనకి బాహ్యంగా మనల్ని అట్టిపెట్టేటువంటి మాయాశక్తి ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క మాయాశక్తి కారణంగా ప్రతి ఒక్క జీవుడు కూడా యథార్థం తెలుసుకోలేకపోతానండి. అంటే ఇది మాయాశక్తి ఏ రకంగా పనిచేస్తుంది అంటే, మన శరీరంలో శ్వాస ప్రక్రియ జరుగుతుంటుందండి. ఇడా పింగళ నాడులు, ముఖ్యమైన నాడులు 3 చెప్తారు యోగశాస్త్రంలో. అందులో ఇడా పింగళ సుషుమ్న నాడులు అనమాట. ఎవరు చెప్పినా అవే చెబుతారు. కానీ ఆ సుషుమ్నలోకి ప్రవేశించేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత సూక్ష్మమైనవి. అవి తర్వాత ఎంతో జాగ్రత్తగా గురువు సాన్నిధ్యంలో చేయాల్సినటువంటి సాధన ప్రక్రియలు ఉంటాయండి. అందులో ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకునే యూట్యూబ్లు చూసి, ఫేస్బుక్లు చూసి చేసుకునే ప్రక్రియలు కావు అవి. మామూలుగా సహజంగా మాయాస్థితిలో ఉన్న జీవుడులో ప్రాణశక్తి ప్రవాహాలు ఎట్లా ఉంటాయంటే పాజిటివ్, నెగిటివ్. మనకి ఎట్లయితే కలిస్తే బ్యాటరీ ఎట్లయితే పాజిటివ్ నెగిటివ్ కలిస్తే ఎట్లయితే బల్బు వెలుగుతుందో, బ్యాటరీతో వేసిన బల్బు, అదేవిధంగా మన శరీరంలో కూడా పాజిటివ్ నెగిటివ్ శక్తులు, ప్రాణశక్తులు, ఎలక్ట్రో స్టాటిక్ ఎనర్జీ అనేది మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. నిరంతరం ప్రొడ్యూస్ కావాలి అది. అదే విధంగా మనకి శ్వాస ప్రక్రియ ఉంటుందండి. ఇందులో ఇడా పింగళ, ఇడాదాడి పింగళదాడి. పింగళదాడి అంటే కుడిముక్కు, సూర్యదాడి అంటారు దాన్ని. ఇడాదాడి అంటే చంద్రదాడి అండి. చంద్రదాడి అంటే అది. ఇది ఇడాదాడి ద్వారా, చంద్రదాడి ద్వారా మనసు ప్రశాంతత స్థితులు అనేవి, మానసిక స్థితులు మనం మెరుగుపరుచుకోవచ్చు. ధ్యానానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. పింగళం దాటి మన శరీరంలో అది ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి నిరంతరం ఇవి నాడులు ప్రతి గంటన్నరకు ఒకసారి మారుతుంటాయి. వాటితో అవే మారుతుంటాయి, మన ప్రమేయం లేకుండా. అంటే ఈడాదాడిలో ఉన్నప్పుడు ధ్యాన స్థితులు కలుగుతాయి. పింగళదాడిలో ఉన్నప్పుడు ఆహారం తీసుకున్న ఆహారం డైజెస్ట్ కావడం, శక్తిగా మారడం, ఇవన్నీ పింగళదాడిలో జరుగుతుంటాయి. ఇది సాధారణ వ్యక్తుల్లో జరిగినటువంటి సాధనలో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరిలో జరుగుతుంటాయండి. కాబట్టి ఎవరిలో అయితే ఇప్పుడు సాధన చేయాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళలో ఏమైందంటే, ఈ సాధన ద్వారా షట్చక్ర జాగరణ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. 5 నిమిషాల్లో షట్చక్రాల జాగరణ చేస్తామని చెప్పేసి. తర్వాత రకరకాల ధ్యాన సెంటర్స్ పెట్టి షట్చక్రాలకు సంబంధించిన మంత్రాలు జపం చేయటం, వారం రోజుల్లో షట్చక్రాలను జాగరణ చేస్తామని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే కలియుగంలో ఉన్నటువంటి చెడు యొక్క ఫలితాలకి చెప్పచ్చు అండి. అది కలి ప్రభావం కింద చెప్పచ్చు. ఎందుకంటే షట్చక్ర జాగరణ అనేది అత్యంత సూక్ష్మమైన విషయం. అది చాలా గహనమైన విషయం. అది ఎవరికి తెలియదండి. అది షట్చక్రాలు వాటి ఫంక్షన్స్ ఏవి, ఏ స్థాయిలో ఉంటాయి, వాటిని ఆ స్థాయిలో ప్రాణశక్తిని తీసుకెళ్ళటం, ఎలా తీసుకెళ్ళాలి, ఆ స్థాయిలో ప్రాణశక్తిని తీసుకెళ్ళాలంటే శరీరంలో స్థూల శరీరంలో ఇంప్యూరిటీస్ అన్ని పోవాలి. వాత పిత్త కఫాలు, త్రిదోషాలు అంటారు. ఆ త్రిదోషాలు పోయినప్పుడు మాత్రమే మీరు ప్రాణశక్తి అంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళగలుగుతుంది అన్నమాట. ఆ త్రిదోషాలు ఉన్నంతకాలం ప్రాణశక్తి బయటికే ఉంటుంది. కాబట్టి ఈ దోషాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రస్తుతం ప్రపంచంలో? ప్రతి ఒక్కరు కూడా 5 నిమిషాలు కుండలి జాగరణ కాదు పరిగెత్తున్నారు అందరూ. వాళ్ళ దగ్గరికి పోయి ఒక
వారం రోజులు వాడిచ్చి ఫీజు కట్టేసి ధ్యాన కేంద్రాలకు వెళ్ళి యాక్టివేట్ చేసుకుని వస్తున్నట్టుగా అందరు చెబుతున్నారు అందరూ. యథార్థంగా ఏంటంటే నీ స్థూల శరీరం పర్ఫెక్ట్గా లేకపోయినా నయమాత్మ బలహీనేన లభ్యత అంటాడు వివేకానంద స్వామి. బలహీనులకి ఆత్మసిద్ధి అనేది కలగదు అని చెప్పి చెప్తున్నాడు. శారీరకంగా మనిషి బలంగా ఉండాలి, తర్వాత మానసికంగా కూడా మనిషి బలంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ స్థితులు రావాలంటే సాధన చేయాలండి. భగవంతుని తెలుసుకోవాలంటే ఒకటే మార్గం, దైవ మార్గం ఒకటే, సుషుమ్న మార్గం అన్నమాట. ఆ సుషుమ్న మార్గాల్లో ఎంటర్ కావడానికి, ప్రాణశక్తి ఎంటర్ కావాలంటే ఇప్పుడు మనకి ఈడా పింగళ నాడుల నుంచి రన్ అవుతున్న ప్రాణశక్తి అది అది ఆ ఫ్లో ఆగాలి. ఆ ఫ్లో ఆగినప్పుడు ఇప్పుడు లోపల ఉన్నటువంటి సుషుమ్న మార్గం ఓపెన్ అయినప్పుడు అందులో ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు అప్పుడు కేవల కుంభకం అనేది కలుగుతుంది. కేవలం కుంభక స్థితి వస్తుంది, కుంభక ప్రాణాయామం ఉంటుంది అది. కాబట్టి ఈ కేవల కుంభకం సహజ సిద్ధంగా అంటే ఇంప్యూరిటీస్, శరీరంలో ఉన్న ఇంప్యూరిటీస్ని ఎప్పుడైతే శుద్ధమైపోయి మానసికంగా శారీరకంగా ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని శుద్ధంగా కానీ అప్పుడు మీకు ప్రాణశక్తి అనేది అందులోకి ఎంటర్ అవుతుంది అనమాట. సుషుమ్న మార్గంలోకి ఎంటర్ అవుతుంది. సుషుమ్న మార్గం ఎక్కడ ఉంటుందండి? మన వెన్నుపూసలో మధ్య భాగంలో మన కంటికి కనపడినటువంటి అతి సూక్ష్మమైనటువంటి నివార సుఖవత్తంతి పీతాభాష్యంచణూపమా తస్యాశిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. మొదటి సూత్రాల్లో మొదటి పక్షంలో చెప్పుకుంటామండి. నివార సుఖవత్తంతి ఎంత అతి సూక్ష్మంగా బియ్యపు గింజలో ఉన్నట్టు, బియ్యపు గింజ కొదలో ఉన్నటువంటి అంత సూక్ష్మమైన తంతు అనమాట. కొదలో కట్టుకుంటే కొంత సూక్ష్మమైన తంతు అనమాట. దానిలో ప్రాణశక్తి అంటే సుష్మా నాడి అనేది ఉంటుంది. అందులో పరమాత్మ ఉన్నాడని చెప్పేసి పరమాత్మ అందులో ఉంటాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు. కాబట్టి ఈ సృష్టి స్థితిలో లయలకి మూల ఎవరు? అది ఆ శక్తి అనమాట. అంత సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని మన స్థూల స్థాయిలో ఉన్న ప్రాణశక్తితోటి మనం కదిలించగలవా? స్థూలంకి వచ్చిందంటే ఏంటి? అక్కడ ప్రాణశక్తి లెవెల్ తగ్గిపోయి సూక్ష్మంలో ఎక్కువ ఉంటుంది, ప్రాణశక్తి పవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది సూక్ష్మ స్థాయిలోకి వచ్చినప్పుడు ప్రాణశక్తి యొక్క అది లెవెల్స్ పడిపోయి అది క్రమక్రమంగా లౌకిక ప్రపంచానికి అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్కళ్ళు అనమాట. కాబట్టి స్థూల స్థాయిలో వచ్చేసి ఏ సాధన అయినా సరే సూక్ష్మ స్థాయిలో కుడలి శక్తి యాక్టివేషన్కి ఉపయోగపడవు. దానికి ఏం చేయాలండి? దానికి సాధన చేయాల్సి ఉంటుంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళటం, సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆ మార్గంలో సిద్ధత ఉన్నటువంటి సద్గురువు యొక్క మార్గదర్శనాల్లో ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుంది. ఒకరోజు 2 రోజులు కాదండి, నిరంతరం. అంటే మనస్థితి కావాలి, శరీర స్థితి కావాలి, తర్వాత 4 రకాలైనటువంటి దోషాలు పోవాలండి. అంటే అరిషడ్ వర్గం అనేది పోవాలి. తర్వాత వాయువుతో కుంభకం అంటే ప్రాణాయామ స్థితులు కూడా రావాలి. కుంభక స్థితి, కేవల కుంభక స్థితి అనేది రావాలన్నమాట. అట్లాగే బిందు స్థితి అంటే బ్రహ్మచర్యం కూడా పాటించాలండి నిరంతరం. ఇవన్నీ అష్టాంగ యోగంలో చెప్పారు, ఇవన్నీ యమంలో చెప్పారు. యమంలో బ్రహ్మచర్యం వస్తుంది. బ్రహ్మచర్యం ఏంటంటే బ్రహ్మమును చరించడం అనమాట. నిరంతరం బ్రహ్మభావంతో ఉండటం. తర్వాత ఈ ఓజ శక్తిని పెంచుకునేటువంటి ఈ ప్రక్రియ చేయటం ఇవన్నీ చేయాలన్నమాట. నువ్వు సంసారం చేస్తూ తర్వాత మళ్ళీ అన్ని రకాల పనులు చేసుకుంటూ వీర్య దర్శనం చేసేటటువంటి వ్యక్తులకి కుండలిని యోగం అనేది సిద్ధించదు. అసలు కుండలిని యాక్టివేషన్ అనేది జరగదు. కాబట్టి కుండలిని జాగ్రత్త జరగాలంటే ఇవన్నీ నియమాలు ఉందండి. ఇవన్నీ బ్రహ్మచర్యము, తర్వాత ఈ రాగద్వేషాలకు అతీతంగా మనసుని తీసుకెళ్ళటం, అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలన్నమాట. ఎనర్జీ లెవెల్స్ పెంచినప్పుడు ఆ శరీరం మొత్తం ఎనర్జీతో నిండిపోయినప్పుడు అప్పుడు ప్రాణశక్తి ఏమైందంటే అంతఃప్రయాణం మొదలుపెడుతుంది, లోపలికి వెళ్తుంది అన్నమాట, ఎంటర్ అవుతుంది అన్నమాట. మొత్తం శరీరం మొత్తం మీద ప్రాణశక్తి లేనప్పుడు ఏమవుతుందంటే బాహ్యంగా అది పూరించడానికి మన శ్వాస నిశ్వాసాలు అనేది నిరంతరం జరుగుతుంటాయి అన్నమాట. నిరంతరం మనం కోల్పోయే ప్రాణశక్తిని పూరించడానికి అది ఈడా పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రక్రియ జరుగుతుంటుంది. ఎప్పుడైతే శరీరం మొత్తం ఫుల్గా ఎనర్జైజ్ అయిపోయిందో, అంటే రాగద్వేషాలు కంట్రోల్ అయిపోయి తర్వాత బ్రహ్మచర్యం పాటించడం కానీ, కుంభక స్థితిలో ప్రాణాయామం వల్ల కానీ, తర్వాత చిత్తంలో సంస్కారాలన్నీ క్లీన్ కావటం వల్ల కానీ, అంటే చిత్తంలో సంస్కారాలు అంటే జ్ఞానం అనమాట.
ఇవి కలిగినప్పుడు ఈ 4 స్థితులు కలిగినప్పుడు మాత్రమే కుండలిని యాక్టివేషన్ అనేది సాధ్యపడుతుంది. ఈ 4గిట్లో ఏది లేకపోయినా, ఏది చిత్తాల సంస్కారాలకు రిలీజ్ కాకపోయినా, రాగద్వేషాలకు అతీతంగా మనిషి లేకపోయినా కూడా అంటే ఎనర్జీ వేస్టేజ్ చేస్తుంటాయి అనమాట. రాగద్వేషాలు, స్వార్థము, అహంకారం కారణంగా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంటుంది నిరంతరం. అది ఆపాలి ముందర. తర్వాత చిత్తంలో ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మన వ్యక్తిత్వాన్ని ఫారం చేసే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అది జ్ఞానం ద్వారా, జ్ఞానయోగం ద్వారా, అంటే అనిత్యానిత్య వివేచన చేయడం ద్వారా, ఏది సత్యం ఏది సత్యం తెలుసుకోవడం ద్వారా, మనం ఉదాసీనంగా అంటే సత్యం వైపు వెళ్ళటం ద్వారా మనం ఏంటంటే ప్రాణశక్తి ప్రెజర్ అవుతుంది. అక్కడ కూడా ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇవి జరగాలి. తర్వాత ప్రాణాయామ సాధన ద్వారా కుంభక స్థితిని సాధించవచ్చు ప్రాణాయామ సాధన వల్ల. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచుకున్నప్పుడు మాత్రమే, ఈ రకమైన సాధనల ద్వారా ఈ యొక్క స్థితిని మెరుగుపడినప్పుడు మాత్రమే అది కుండలిని యాక్టివేషన్ అనేది సాధ్యపడుతుంది. అంత సూక్ష్మ స్థాయిలో శక్తి వెళ్తుందనమాట. అది వెళ్ళాల అది అది మామూలుగా కుండలిని యోగం ద్వారా కూడా మరి గురువులు దీక్షిస్తున్నారు కదా! మరి అప్పుడు కూడా ఈ ఈ స్థితి వస్తుంది కదా! ఈ స్థితి వస్తుందని చెబుతున్నారు. మన యోగంలో అని చెప్పినప్పుడు అది పాత్రత ఉన్నటువంటి జిజ్ఞాస అయినటువంటి ఆ సాధకులకు మాత్రమే ఆ మార్గం అండి అది. అందరికి కాదది. అంటే ఏంటి? వాడు ధర్మ మార్గం ఉండాలి. తర్వాత జిజ్ఞాస అంటే ఏంది ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? దీని నుంచి ఈ కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గం లేదా అని వెతుకుతుంటారు చూసారా? వాళ్ళ కోసం అనమాట. వాళ్ళ కోసం ఈ కుండలిని సిద్ధ మహాయోగంగా అవుతుంది తప్పితే మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరికలు తీర్చుకోండి. మీరు ఆ చక్రం ఇది అన్ని రకాల చక్రాలు యాక్టివేట్ చేసుకోండి. 5 నిమిషాల్లో యాక్టివేట్ చేస్తాము. ఈ వారం రోజుల్లో మీకు మొత్తం శుద్ధి అయిపోతుంది. ఆరోగ్యాలు వస్తాయి. అది ఇది అని చెప్పేసి రకరకాలైనటువంటి ఇప్పుడు ఏ ఛానల్ పెట్టినా కూడా యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు వ్యూస్ కోసం ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెబుతున్నారండి. యదార్థం ఏంటంటే ఈ కుండలిని యోగ సాధన అంటే ఎంతో శ్రమ పడాలండి. ఎంతో శ్రమ పడాలి. అది జన్మలు బట్టి సాధన చేయాల్సి ఉంటుంది వీటి కోసం. ఆ మనశ్శుద్ధి కోసం ఎంత ప్రయత్నం చేయాలండి. ఒక అలవాటుని మనం మానుకోగలమా మనం? ఒక దురలవాటుని మానుకోవడానికే మనకి ఇంత ఇంత కష్టమవుతుంటే, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అట్లాగే బ్రహ్మచర్యంతోటి ఎవరన్నా ఉండగలుగుతున్నారా ఎవరన్నా? అంటే చిత్తం అది స్త్రీ పురుష అట్రాక్షన్ అనేది దాటి ఎవరన్నా వెళ్తున్నారా అసలు? అట్లాగే చిత్తంలో ఉన్న సంస్కారాలుంటాయి. రకరకాల ఏ ఇష్టాలుంటాయి. వాటిని ఏదైనా వదులుకుంటున్నారా ఎవరన్నా? ఏది తక్కువైనా ఆహారం దగ్గర నుంచి, మనకు ఆ సౌకర్యాల దగ్గర నుంచి ఏది తక్కువైనా కూడా మనకు కోపమొస్తుంది. కాబట్టి మనం అనుకున్న విధంగా మనం బతుకుతుంటేనే సంతోషం మనకి. ఏది తక్కువైనా కూడా ఒక ఇల్లు లేకపోయినా, వాకిలు లేకపోయినా, లేతే మంచి బట్టలు లేకపోయినా, అలా తినే తిండిలో తేడాలున్నా కూడా ప్రతిదాన్ని మనం ఎంచి చూసుకునేటప్పుడు ఇన్ని రకాలుగా సౌకర్యాలు కోరుకుంటూ బయట నువ్వు ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధి ఎట్లా కలుగుతుందండి? చిత్తంలో ఈ సంస్కారాలు ఉన్నాయి. ఈ ఇష్టాయిష్టాలని ఉందనమాట. కాబట్టి నువ్వు అన్ని ఇష్టంతోనే చేస్తున్నావు. మార్కెట్‌కి వెళ్తావు. నీకు ఇష్టమైన కూరలే తీసుకుంటావు. ఇంటికొస్తావు. రకరకాల ఫ్రైస్ చేసుకొని తింటావు. టేస్టీగా తింటావు. తర్వాత ఎవరికి ఇతరులకు పెట్టకుండా నువ్వే ఇతరులకి ఏమి పెట్టడమే లేదు. నీ కోసమే చేసుకుంటావు అన్నీ. తర్వాత శుభ్రంగా తిని మళ్ళీ సౌకర్యవంతమైన ఇల్లు ఏర్పరచుకుంటావు. సేవకులను ఏర్పరచుకుంటావు. ఇవన్నీ ఏర్పరచుకుంటూ ఇవన్నీ కూడా నీ యొక్క చిత్త సంస్కారాలకు ఆధారంగా అనుగుణంగా నువ్వన్నీ ఏది తగ్గినా కూడా నీకు కోపం వస్తుందనమాట. ఏది లేకపోయినా నువ్వు ఉండలేవు. కాబట్టి ఇంత చేస్తున్న వాళ్ళకి కుండలిని యాక్టివేషన్ అంటే బాహ్యంగా ఉన్నట్టే కదా ఎనర్జీ మొత్తం. కుండలిని యాక్టివేషన్ ఎంత సూక్ష్మ స్థాయిలో కుండలిని ఎట్లా వెళ్తుందండి? ప్రాణశక్తి ఎట్లా వెళ్తుందండి? కామన్ సెన్స్ పాయింట్ అనమాట. అందరూ ఆలోచించాల్సిందనమాట. మనం అన్నిటికి అటాచ్‌మెంట్స్ బయట బాహ్యంగా అన్నిటికి పెట్టుకున్నాం. అంతర్గతంగా కుండలిని యాక్టివేషన్ అంటే శక్తి అంతర్ముఖత్వం చెందాలి. అంటే సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మన అంతర్గత శరీరాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచకోశాలతోటి ఉన్న శరీరాల్లో ఇంకా సూక్ష్మ శరీరంలోకి ప్రాణశక్తి లెవెల్స్ వాటిని కూడా వాటిలోకి వెళ్ళాలనమాట. అంటే తిరుగు ప్రయాణం. బాహ్యంగా ఉన్నటువంటి ప్రాణశక్తి అంతర్గతంగా లోపల ఎట్లా ఏ మార్గం ద్వారా మొదలుకు పోవాలి? సుషుమ్నా మార్గం ద్వారా వెళ్ళాలండి. అంటే ఏంటి? మనసు అత్యంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. మనసుకున్న బంధాలన్నీ పోయి ఉండాలన్నమాట. కాబట్టి మనసుకున్న బంధాలు ఏవి వదులుకోకుండా వాడెవడో 5 నిమిషాల్లో కుండలిని యాక్టివేషన్ చేస్తాను, వారం రోజుల్లో నీకు చక్రశుద్ధి చేస్తామని చెప్పంటే ఎంత అందులో ఎంత మోసం ఉందో మీరు ఎప్పుడైనా గమనించారా?
కాబట్టి ఇది భగవత్ ప్రాప్తికి మార్గం ఏంటంటే, మనం ఎనర్జీ లెవెల్స్ మనం కోల్పోతున్న ఎనర్జీని ఆపాలి. కొత్తగా ఎనర్జీలు దైవీ శక్తులను ఉపాసించడం ద్వారా, దైవీ గుణాలను ఉపాసించడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి. తర్వాత కూడా మహాపురుషుడు యొక్క అంటే ఒక సిద్ధ గురువు యొక్క ఆయన యొక్క పర్యవేక్షణలో సాధన చేయాలండి. ఇన్ని రకాలుగా ఉంది టోటల్ యాక్టివేషన్ అంటే. కాబట్టి భగవంతుడిని ప్రార్థించుకోవాలంటే మరి ఇవన్నీ చేయాలి. ఈ సాధనలన్నీ చేయాలి. ఒక చిన్న ఉద్యోగానికే మనం ఏం చేస్తున్నామంటే ఎంతో 20, 25 సంవత్సరాలు కష్టపడితే కానీ మనకు చిన్న ఒక క్లర్క్ ఉద్యోగం రాదండి. అటువంటిది సృష్టిని శాసించేటటువంటి భగవంతుడి యొక్క ప్రాప్తి కోసం మనం మనం సమస్తం మనం త్యజిస్తే మొత్తం వదిలిపెట్టి భగవంతుడి యొక్క ఆ స్థితి ముక్త స్థితికి కావాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదించాలంటే మనకున్నటువంటి చిన్న చిన్నటువంటి కోరికలు అవన్నీ వదిలిపెడితే కదా ఆయన అసలు ఆయన యొక్క అనుగ్రహం లభించదు. మనం దేన్ని వదిలిపెట్టాం చెప్పండి? ఎవరన్నా ఏదైనా వదిలిపెట్టేసి వెళ్తున్నారా భగవంతుడి దగ్గరికి? భగవంతుడు మోక్షం ఇస్తాదంటే ఎవరన్నా ఎదురు పట్టి వెళ్తారా ఎవరన్నా? మోక్షం ఇస్తాదంటే ఎవరు వెళ్ళరండి. ఆయన ద్వారా అందరికి ఏం కావాలి? కోరికలు తీరాలన్నమాట. భగవంతుడి ద్వారా కోరికలు తీరాలి. దానికోసమే భగవంతుడు అనమాట. భగవంతుడు అంటే వాళ్ళ దేశాలు అంటే కోరికలు కోరికలు తీర్చే శాసనం అనమాట. కాబట్టి అటువంటి స్థితిలో భగవంతుడు పలుకుతాడా? కాబట్టి భగవంతుడి కోసం అన్నింటినీ నువ్వు వదులుకోగలిగినటువంటి స్థితి నీకు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అనమాట. నువ్వు దేన్ని వదులుకోకుండా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితి రావాలంటే వస్తుందా? రాదు కదా. కాబట్టి ఇది అండి ఇది చేయాలి. మరి ఈ సాధనా విధానాలు ఎట్లా చేయాలండి అని చెప్పి అంటే మేమందరం ఉద్యోగాలు చేసుకుంటున్నాము, రకరకాల వృత్తుల్లో ఉన్నాము. తర్వాత గృహిణులకి అసలు తిరుగుబాటే ఉండదు. మరి ఇవన్నీ ఎలా చేయాలండి అని చెప్పి అంటే దీనిలో ఇదే విజ్ఞాన భైరతంత్రాలు చెప్పారనమాట. ఏ సాధనలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే మీకు ముక్త స్థితిని పొందొచ్చండి. ఎటువంటి స్థాయిలో ఎక్కడ ఉన్నటువంటి ఓ వ్యాపారస్తుడు కానీ, గృహిణి కానీ, ఉద్యోగస్తుడు కానీ ఎవరైనా సరే దాన్ని ఆచరించే విధంగా ఆచరిస్తే దాన్ని ఆ ధర్మాన్ని పాటిస్తూ దాన్ని చక్కగా చేసే పనిని త్రికరణ స్థితిగా చేస్తూ యోగ స్థితిలో ఉండి చేస్తే అంటే యోగ స్థితి అంటే త్రికరణ స్థితి మనస వాచ కర్మణ దాని నిజాయితీ ఉండాలండి మనిషిలో. నిజాయితీ అనేది ముఖ్యం. అంతేగాని పైన ఒకటి లౌకికంగా మాట్లాడడం అనేది బాహ్యంగా పనికొస్తుందేమో కానీ ఆధ్యాత్మిక సాధనలకు అది పనికిరాదండి. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే నీ నోటెమ్మట రావాలి. అదే చేయాలి. ఆ పనే చేయాలనమాట. దాన్నే త్రికరణ శుద్ధి అంటారనమాట. దాన్నే యోగ స్థితి అంటారనమాట. మనం ఏ పని చేసినా కూడా ఆ పనిని ఇష్టంగా చేయటం, తర్వాత దాన్ని తెలుసుకొని చేయటం, సమర్థవంతంగా చేయటం ఇది తెలియాలండి. ఎందుకది ఈ ఈ ఈ రకంగా చేసినప్పుడు అది యోగం కిందకు మారుతుందనమాట. యోగం అంటే ఇప్పుడు మామూలుగా ఆహ్, అమ్మవారి యొక్క అనుగ్రహం అనమాట. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే అమ్మవారు ఎన్ని రకాలుగా 3 రకాలుగా ఉంటుంది. సత్వ రజస్తమ గుణాలను ప్రతిబింబించేటట్టుగా లక్ష్మీ లక్ష్మీ సరస్వతి, లక్ష్మి, పార్వతి అమ్మవార్లు ఉంటారనమాట. అంటే ఇచ్ఛాశక్తి, ఆహ్, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనమాట. ఇచ్ఛాశక్తి ఏంటంటే ఒక సంకల్పం చేయటం, కోరుకోవటం అనమాట. దాని సంకల్పం నెరవేరడానికి కావాల్సిన ప్లానింగ్ చేసుకోవటం అదే జ్ఞానశక్తి అనమాట. క్రియాశక్తి అంటే దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని పొందేది క్రియాశక్తి అనమాట. క్రియాశక్తి పని చేయడం ద్వారా వచ్చిన ఫలితం ఏదైతే ఉందో అది డబ్బు కావచ్చు, లేకపోతే యశస్సు కావచ్చు, లేకపోతే అధికారం కావచ్చు, ఏమైనా కావచ్చు అనమాట. పని చేయడం ద్వారా ఏదైతే లభించిందో అది అది దేని కిందకి మారుతుంది? క్రియాశక్తి కింద మారుతుందన్నమాట. కాబట్టి ఈ 3 శక్తులు పర్ఫెక్ట్‌గా ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవనమాట. అందులో అది యోగం కిందకి మారుతుందనమాట. ఆ యోగ స్థితిని తీసుకొస్తుంది. ఆ మూడిట్లో ఏది లేకపోయినా అందులో యోగం లేనట్టు కింద లెక్కే. సంకల్పం సరిగ్గా చేయకపోయినా పని కాదు. తర్వాత దానికున్న ప్లానింగ్ సరిగ్గా లేకపోయినా కూడా నీకది ప్లానింగ్ సరిగ్గా చేసుకోకపోయినా కూడా నీకు ఫలితం రాదు. అట్లాగే క్రియాశక్తి సరిగ్గా పని సక్రమంగా చేయకపోతే, ప్రేమగా చేయకపోతే ఏముందండి? పని ప్రేమగా చేయకపోతే అక్కడ మూడోది కూడా లోపిస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క 3 శక్తులు ఏవైతే ఉన్నాయో అది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనమాట. ఈ మూడిటిని పరిపూర్ణంగా ఎవరైతే చేస్తారో అంటే వాటిని సక్రమంగా జీవితంలో కూడా ప్రతి పనిలోనూ అది చేసే పనిని చేసే పనిని ఒక సంకల్పం ఈ పని చేయాలనుకోవటం, ఆ పనిని సక్రమంగా చేయడానికి కావాల్సిన ప్లానింగ్ చేసుకొని దాని గురించి తెలుసుకోవటం, దాన్ని ప్రేమగా చేయటం అనమాట. దాన్ని ఇష్టపూర్వకంగా చేయటం అనేది ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారనమాట. కాబట్టి ఇక్కడ కూడా యోగమే. యోగ స్థితికి ఈ ఈ ఈ అమ్మవారి శక్తే కారణం.
చైతన్య శక్తి కారణం అన్నమాట. చైతన్య శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా 3 రూపాల్లో ఉంటుందన్నమాట. సత్వ, రజస్, తమో గుణాల రూపంలో ఉంటుంది. అట్లాగే ఈ స్థితిలో దీన్ని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అన్నమాట. కాబట్టి ఇంత సాధన ఉంటే నువ్వు 5 నిమిషాల కుండలిని యాక్టివేషన్ ఎట్లా జరుగుతుంది? ఇంత సాధన మహర్షులు చెప్పి 8 రకాలైన సాధనలు చెప్పి నీకు ముక్తి మార్గాన్ని 8 పుస్తకాలు రాసి 8 ఉపనిషత్తుల్లో కానీ, వాటిలో పురాణాల్లో కానీ, వేదాంగాల్లో కానీ, తర్వాత ఆగమాలు, నిగమాలు ఉంటారు అన్ని ఇన్ని శాస్త్రాల్లో అంత విపులంగా చెప్పినటువంటి ఎందుకు చెప్పారండి అంతా? భగవంతుడి యొక్క చైతన్య శక్తి ఏదైతే ఉందో భగవంతుని చేరుకున్న మార్గాలు ఇవన్నీ అనమాట. అంతగా వివరించాల్సిన అవసరం ఉంది. ఏం లేదు, డైరెక్ట్గా 5 నిమిషాల్లో నీకు యాక్టివేషన్ జరిగేటట్టయితే వాళ్ళు ఎందుకు చెప్పరండి? 5 నిమిషాలు ఇట్లా యాక్టివేట్ చేసుకోని చెప్పచ్చు కదా. మరి ఇంత మహాగ్రంథాలు రాసి ఇంతమందికి ఉపయోగార్థం వాటిని గురు పరంపర పరంగా అందరికీ తెలియజెప్తూ మరి ఇంత అంత ప్రయత్నం చేసి అంత త్యాగం చేశారంటే కారణం ఏంటండి? అంటే ఇంత ఈజీగా వచ్చేటువంటి మార్గాలు ఉంటే వాళ్ళు చెప్పరా? ఎందుకు ఈ తపస్సులు, ఎంత ఘోరమైన తపస్సులు ఎందుకు చేశారండి అందరూ? మరి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ కలియుగం యొక్క ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే ప్రతి ఒక్కటి ఫ్రీగా కావాలండి. అది ఫ్రీగా కావాలి, తొందరగా కావాలన్నమాట. అన్ని ఈజీగా కావాలి. ఈజీ గోయింగ్కి అలవాటు పడ్డారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆధ్యాత్మికత అనేది కూడా వాళ్ళకంటే 5 నిమిషాల్లో అయిపోవాలి. వాళ్ళు చెప్పేది 5 నిమిషాలు చెప్పాలి. ఇది కూడా యూట్యూబ్ వీటిలో కూడా ఒక 5 నిమిషాలు చెప్తే వింటారు జనాలు, లేకపోతే వినరు. ఎందుకు తలకాయ నొప్పి మనకి ఎందుకు అనుకుంటారు అనమాట. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, అందుకని రీల్స్గా చేస్తున్నారు అందరూ. 5 నిమిషాల్లో, 4 నిమిషాల్లో అనమాట. ఎందుకంటే దానికి వ్యూస్ కావాలి వాళ్ళకి. కాబట్టి లేదు 5 నిమిషాల్లో ఏం చెప్తారండి జ్ఞానాన్ని? కాబట్టి ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది. కాబట్టి ఈ ట్రెండ్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం అది దీని గురించి యథార్థం గురించి తెలుసుకోవాలి. అసలు యథార్థంగా భగవంతుడి యొక్క స్థానానికి యథార్థం ఏంటంటే సూక్ష్మ మార్గంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇది యోగ సాధన చెబుతాండి. యోగ సాధనలో అంటే ఎన్ని రకాలుగా ఇప్పుడు మన వాళ్ళు పూర్వీకులు ఎన్ని రకాలుగా సాధనా పద్ధతులు చెప్పారు. అది విజ్ఞాన భేదంతలో 112 సాధనలు చెప్పారంటే ఏంటి? ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికైనా ఆ స్థితి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళచ్చు. సంగీతం ద్వారా వెళ్ళచ్చు, నాట్యం ద్వారా వెళ్ళచ్చు, లలిత కళల ద్వారా ఆ స్థాయి చేర్చుకోవచ్చు. కానీ ఆ చేరుకునే విధానం గురువు ద్వారా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం సంగీతం తీసుకున్నామండి. సంగీతం తీసుకుంటే సంగీతంలో సా పా సా అని చెప్పి అనిపిస్తారు ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు. అంటే సా అంటే కింద షడ్జమము, మధ్య ఉండే పంచమము, తర్వాత పై షడ్జమము, మూడింటిని అనిపిస్తారనండి సప్తస్వరాల్లో. కాబట్టి ఇందులో మంద్రము, మధ్యము, తారము అని ఉంటాయండి సంగీతంలో. తారం అంటే తీవ్ర స్థాయిలో పలికేది అనమాట. మంద్రం అంటే నెమ్మదిగా పలికేది అనమాట. మధ్యస్థంగా పలికేది మధ్యమం అనమాట. వీటిని ఈ ఈ మధ్యలో ఉన్నటువంటి సాపాసాలు అనేవి స్థిరంగా ఉండేటువంటి స్వరాలు అంటారు. వాటిలో ఏ మార్పులు ఉండవు. కానీ మిగతావి మధ్యలో ఉన్నాయి చూసారా? రిషభము, గాంధారము, మధ్యమము, తర్వాత దైవతము, నిషాదము అనేటువంటి స్వరాల్లో అవి వాటిలో ఒక్కో దానిలో 4 3 చొప్పున ఉంటాయండి. తేడాలు ఉంటాయి అనమాట. పలికే విధానాల్లో తేడాలు ఉంటాయి అనమాట. వాటిని మార్చొచ్చు. కానీ ఈ పై షడ్జమము, కింద షడ్జమము, తర్వాత పంచమము దీన్ని మార్చలేమండి. అవి ప్రకృతి స్వరాలు అంటారు వాటిని. ప్రకృతి స్వరాలు అంటారు అనమాట. కాబట్టి సప్తస్వరాలు మీకు అందరికీ తెలుసు కదా. షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. సప్తస్వరాలతో సంగీతం ఏర్పడుతుంది. భారతీయ సంగీతం అంతా శాస్త్రీయ సంగీతం అంతా ఈ సప్తస్వరాలతో ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని రాగరాగాలు ఈ సప్తస్వరాల నుంచే రాగరాగాల్ని సృష్టిస్తారండి. రాగాల్ని వాటిని పాడే విధానం అంతా ఒక రాగం. మూర్ఛన అనేది ఉంటుంది. మూర్ఛన అంటారు దాన్ని. మూర్ఛన అంటే ఆ రాగంలో రాగ ఛాయలు రావడానికి ఏ స్వరాలను వాడాలనేది మూర్ఛనలో చెప్తారు అనమాట. ఆ రాగం మొత్తం అదే మూర్ఛనలో ఉంటుంది అనమాట. అదే స్వరాలు పలుకుతారు. కొన్ని స్వరాలు తీసేస్తారు. కొన్నిటిని దగ్గరగా చేసి రకరకాల ఆనంద భైరవి, తర్వాత శంకరాభరణం, ఈ రాగాలను మీరు వింటారు కదా. మధ్యమావతి,
అట్లా ఈ ఈ రాగాల్లో పాటలు పాడుతుంటారనమాట. అంటే రాగ ఛాయలు ఉంటాయి అందులో. ఆ రాగం యొక్క ఛాయలు అంటే అందులో ఆ సప్త స్వరాల్లో కొన్నింటి అన్ని స్వరాలు ఉంటాయి కొన్ని. అందులో కొంచెం ఎక్కువ అందులో కూడా రకరకాలు చెప్పాం కదా! ఒక్కొక్క రిషభము, గాంధారము, తర్వాత మధ్యమము, దైవతము, నిషాదము వీటిలో స్థాయిలు ఉన్నాయి మళ్ళీ అన్నమాట. అందులో రకరకాల స్థాయిలు. ఈ స్థాయిలు అది అది నేర్చుకోవాలి అది. నేర్చుకొని శాస్త్రీయ సంగీతం నేర్చుకొని, ఈ రాగరాగాలను తయారు చేసుకొని అంటే రాగ ఛాయలు గల మూర్ఛన లాంటి దాన్ని ప్రాక్టీస్ చేసి బయటికి మనకి శాస్త్రీయ సంగీతం వినిపిస్తుంటారన్నమాట. ఇది మామూలుగా జరిగేది ప్రక్రియ అన్నమాట. ఇందులో ఏంటి, ఇందులో మందరం ఉంటుందండి. తర్వాత మధ్యమం ఉంటుంది, తారా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు దీనిలో యోగ శాస్త్రంలో ఏం చెబుతారంటే అది దాన్ని ఎట్లా వివరించొచ్చంటే ఇప్పుడు అక్షరాలు ఎట్లా అక్షర మాతృకలు అంటారు. అక్షర మాతృకలు అంటే మనకి తెలుగులో అక్షరాలు ఉన్నాయి కదండి. ఆ నుంచి క్ష వరకు అక్షరాలు ఉన్నాయి. అక్షర మాతృకలు ఉంటాయి. ఈ అక్షర మాతృకలు అన్నీ ఎక్కడ ఉన్నాయండి, షట్చక్రాల్లో మన వాళ్ళు ఏం చేశారంటే యోగ శాస్త్రంలో ఒక్కొక్క ఇప్పుడు షట్చక్రాల్లో ఈ అక్షరాలను నిక్షిప్తం చేశారండి. మీరు షట్చక్ర విజ్ఞానం తీసి చూస్తే మీకు కనపడుతుందన్నమాట. మూలాధారంలో వా, శ, ష, స అది అక్షరాలు ఉంటాయి. 4 దళాలు దానికి మూలాధారానికి. ఆ 4 దళాలకి 4 అక్షరాలు పెట్టారండి. అట్లాగే స్వాధిష్టానానికి వచ్చేటప్పటికి 6 అక్షరాలు ఉంటాయండి. అట్లాగే మణిపురంకి వచ్చేటప్పటికి 10 అక్షరాలు ఉంటాయి. అట్లాగే అనాహతంకి వచ్చేటప్పుడు 12 అక్షరాలు ఉంటాయి. తర్వాత అనాహతం తర్వాత విశుద్ధం 16 అక్షరాలు ఉంటాయండి. అంటే అక్షరాలు ఆ దళాలు 16 దళాల్లో 16 అక్షరాలు పెట్టారన్నమాట. అంటే 12 దళాల్లో 12 అక్షరాలు పెట్టారన్నమాట. అట్లా ఆగ్నేయ చక్రంకి వచ్చేటప్పుడు 2 ఉంటాయండి. ఇవన్నీ కలిపి వీటినన్నిటిని అక్షర మాతృకలు అంటారన్నమాట. అక్షర మాతృకలు అంటారన్నమాట. వీటిని ఈ ఇందులో అక్షరాలు ఎట్లా పలికే విధానాలు కూడా ఒక మాత్ర కాలంలో పలికేటువంటి అక్షరాలు ఉంటాయండి. 2 మాత్రల కాలం గల ఇది హ్రస్వాలు అంటారు. హ్రస్వాలు అంటారు. వాటిని హ్రస్వములు అంటారన్నమాట. తర్వాత 2 మాత్రల కాలంలో 2 సెకన్ల కాలంలో పలికే ఉంటాయండి. వాటిని దీర్ఘములు అంటారండి. దీర్ఘము అంటే 2 మాత్రల కాలం అంటారు. అప్పుడు కా ఉందండి. అంటే అది హ్రస్వం. కా అన్నామనుకోండి. అది దీర్ఘం అనమాట. ఇది కాకుండా 2 మాత్రలు దాటి 3 మాత్రలు అంతకంటే ఎక్కువగా పలికే ఉంటాయి. వాటిని పులతములు అంటారు. పులతము. కాబట్టి ఈ పలికే విధానాన్ని బట్టి ఇందులో ఏమైతుందంటే మనం ఆ పులతం దాటి అంటే సంగీత సాధనలో కూడా అందరూ సంగీతం బాగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే రాగాలాపనలు చేస్తుంటారు. అది అని చెప్పి రకరకాల ఫస్ట్‌లో పాఠం పాడే ముందర రాగాలాపన చేస్తుంటారనమాట. ఆ రాగాలాపనలో అకార సాధనలు తోటి ఆ రాగాలాపన ఉంటుందన్నమాట. అందులో రాగారాగిళ్ళు ఆ ఛాయల్ని తెప్పిస్తారన్నమాట. రాగం యొక్క ఛాయని అందులో తెప్పిస్తారనమాట. అది దానికి ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఇది అకార సాధన అంటారన్నమాట. అకార సాధనతోటి ఫస్ట్ అది రాగాది యొక్క భావాన్ని పలికిస్తారన్నమాట. అప్పుడు ఈ మూర్ఛన సహాయంతోటి తర్వాత దాన్ని పాడతారనమాట. పాటను పాడతారనమాట. కాబట్టి శాస్త్రీయ సంగీతంలో చేసేటువంటి విధానం అనమాట. కాబట్టి ఈ రాగరాగిణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీటన్నిటి మూలం ఏదండి? ఈ అక్షరాలే. అక్షరాల్లో ఉన్నటువంటి అక్షరాలు పలికే విధానం అనమాట. హ్రస్వంతోటి, దీర్ఘంతోటి, పులతము తోటి అంటే ఇక్కడ యోగ శాస్త్రంలో రహస్యం ఏంటంటే సంగీతకారులు కూడా చాలామంది తెలియదండి. ఎందుకంటే వాళ్ళు దృష్టి ఎప్పుడు రాగరాగాల మీద అంటే రాగం యొక్క రాగఛాయల మీద ఉంటుంది తప్పితే ఈ ఈ పాడటం వల్ల ఏం జరుగుతుంది చాలామందికి తెలియదు. కొంతమందికే తెలుసు అది. త్యాగరాజు స్వామి లాంటి వాళ్ళు, తర్వాత ఈ పురంధరదాసు లాంటి వాళ్ళు, వాళ్ళు ఏంటంటే అనుభవించి లోపల శబ్దబ్రహ్మం యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఆటోమేటిక్గా లోపల నుంచి వాళ్ళకి పాటలు వస్తే అదే గీతాలు అవన్నీ వచ్చేవన్నమాట. కృతులు అవన్నీ వచ్చేవన్నమాట. ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి వీళ్ళందరూ ఏంటంటే ఉపాసకులు వీళ్ళంతా. నాదాన్ని ఉపాసించిన వాళ్ళనమాట. ఉపాసించేటట్టు ఏంటంటే నాదాన్ని వ్యాపార దృష్టితోటి కాకుండా తన లోపల అసలు తన డెవలప్మెంట్ కోసం వాడుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకి వీళ్ళకి తేడా అంటే సంగీతం నేర్చుకున్న వాళ్ళు సంగీతం నేర్చుకున్నారు. వీళ్ళు సంగీతం ద్వారానే మరి తరించారు. వాళ్ళకి ఉన్న తేడా వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే ఈ రాగరాగిణులు ఏవైతే ఉన్నాయో
తన యొక్క ఇతరుల కోసం కాకుండా తన కోసం, తనలో ఉన్నట్టు ఆనందాన్ని పొందడం కోసం వాళ్ళు దానికోసం సాధన చేశారండి వాళ్ళు. నిరంతరం ఒకళ్ళు చూస్తున్నారా, చూడలేదా అని చెప్పి చూడలే వాళ్ళు. మన బయటికెళ్ళి కచేరీలు ఇవ్వలా. ఈ సాధనలో ఉన్నటువంటి నాదోపాసన చేసిన వాళ్ళు. వాళ్ళు ఈ నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండేవాళ్ళనమాట. ఈ పాటల ద్వారా, వీటి ద్వారా, రాగరాగిణులు ఇది చేయటం ద్వారా. రాగరాగిణులు రాగిణులు ఉపాసించడం ద్వారా ఏం జరుగుతుందండి? ఆ చక్ర స్థానంలో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే అక్షర మాతృకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పందిస్తాయండి అన్నీ. ఆ పద్ధతి ప్రకారం జరగటం వల్లే అవి స్పందిస్తాయనమాట. అంటే ఇందులో కూడా యోగ శాస్త్రంలో ఈ పులసము దాటి మామూలుగా పులసం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పాట పాడుతున్నప్పుడు జ జ రాగం దీర్ఘంగా తీసిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటారట మళ్ళీ. మళ్ళీ శ్వాస తీసుకుంటారనమాట. తీసుకొని మళ్ళీ మొదలుపెడతారు. మళ్ళీ అదే మూర్ఛల్లో మళ్ళీ కొనసాగుతుంటదనమాట. కాబట్టి ఈ స్థితిది పులసము యొక్క స్థాయిలో ఏదైతే ఆనంద స్థితి ఉంటుందో, పులసం దాటిన తర్వాత ఉన్న స్థితి ఏంటంటే మళ్ళీ శ్వాస తీసుకుంటాం చూసారా? అంటే వా శ్వాస చివరిదాకా పాడి తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటామే ఆ చిట్ట చివరి స్థితి ఏదైతే ఉందో అది ఆనంద స్థితి. అంటే అక్కడ మనసు అక్కడ ఆత్మస్థితి అని చెప్పొచ్చనమాట. అక్కడ ఆనందం ఉంటుంది. ఆ స్థితి దాకా వెళ్ళినటువంటి వ్యక్తికి నిరంతరం ఆ పాట ద్వారా ఏంటంటే నిరంతరం ఆ స్థితికి వెళ్తుంటాడు. మూర్ఛల్లో అదే స్థితికి అది తారంకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ పాడుతుంటాడు కాబట్టి ఆ పాడినటువంటి 4 నిమిషాలు, 5 నిమిషాల పాటలో అతడు ఆ స్థితికి దగ్గరయితాడు. ఏది ఆత్మస్థితికి దగ్గరగా అయితాడనమాట. కాబట్టి అది నిరంతరం సాధన సాగుతున్నప్పుడు ఏమైందంటే 24 గంటలు భగవంతుడి గురించి పాడుతూ భగవంతుడి యొక్క కీర్తనలు కీర్తిస్తున్నటువంటి వాళ్ళకి ఈ దైవ స్థితి అనేది ఆ స్థితికి దగ్గరగా ఉంటారనమాట. అంటే ఏంటి అక్కడ ఆత్మస్థితికి దగ్గరగా ఉంటారనమాట. కాబట్టి దగ్గరగా ఉండి, 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 ఉండి అది ఆ, ఏమవుతుంది కేవలం ముఖం అనేది వస్తుందన్నమాట. అంటే దైవ స్థితికి దగ్గరగా ఉండటం అంటే ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరగటమే. లోపల ఉన్నటువంటి ఆ స్థూలంగా బాహ్యంగా వేస్ట్ అయినటువంటి ఆ పాట పాడుతున్నప్పుడు కానీ తన్మయత్వంతో ఉన్నప్పుడు కానీ ఇతర విషయాలు ఏవి జ్ఞాపకం రావు వాళ్ళని. బాహ్యంగా ఉన్న విషయాలు ఏవి వాళ్ళకి జ్ఞాపకం రాదు. ఒక భగవంతుడి మీద ఏకాగ్రత స్థిర చిత్తంతో పాడుతుంటారు కాబట్టి ఎనర్జీ వేస్టేజెస్ ఆగిపోతాయి. లోపల ఈ ఈ ఈ మామూలుగా ఈ ఉపాసన ద్వారా అక్షర మాతృకల్లో చలనం కలిగి శక్తి అనేది అంటే అది సూక్ష్మ మార్గంలో ఉన్నటువంటి ఆ షట్చక్రాల్లో చలనం కలిగి ఆ, సూక్ష్మ మార్గంలో ప్రాణశక్తి ఎంటర్ అయ్యి షట్చక్రాల్లో చలనం అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే బాహ్యంగా పోవటం ఆగిపోయి అంతర్గత ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అనమాట. కాబట్టి కుండలిని యాక్టివేషన్ జరగాలంటే నాదం ఉపాసన కూడా ఉపయోగపడుతుంది. అది ఇందులో మన యొక్క విజ్ఞాన భైరతంత్రంలో ఇది ఈ విషయం కూడా చెప్పారండి. విజ్ఞాన భైరతం నాదం ద్వారా అవుతుంది నాట్యం ద్వారా లలిత కళలు దేని ద్వారా అయినా సరే అది లలిత కళల్ని ఆ, దురుపయోగం చేయకుండా దైవీ శక్తి అనమాట. లలిత కళలు అంటే దైవీ శక్తి అనమాట. దైవీ శక్తిని దురుపయోగం చేయకుండా సరిగా సక్రమంగా వాడితే దాని ద్వారా ఎలివేషన్ సాధ్యము అనేది అందులో ఒక రహస్యం చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ పులతం స్టేజ్‌లో ఆ పులతం అంటే 3 మాత్రలకు అంతకంటే ఎక్కువ టైంలో నువ్వు రాగాలాపన చేసినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆత్మస్థితికి దగ్గరగా అక్కడ ఆలోచనలు ఉండవండి. అది ఆ తీవ్ర స్థాయిలో అంత రాగం అట్లా అక్కడి దాకా తీసుకెళ్ళినప్పుడు ఏమైద్ది ఆటోమేటిక్‌గా బాహ్యంగా మనసు మనసులో ఇతర ఆలోచనలు రావన్నమాట. ఇతర ఆలోచనలు లేని స్థితి ఏంటండి? అది ఆత్మస్థితికి దగ్గరగా ఉంటాం అనమాట. ఇతర ఆలోచనలతోటే మనం ఆత్మస్థితికి దూరం అవుతామనమాట. కాబట్టి ఈ సంగీత సాధనలు కూడా ఏంటంటే, మనకి రాగరాగాలను ఇష్టంగా తర్వాత అందులో ఆనంద స్థితిని మనం పొందగలుగుతాం అనమాట. ఆనంద స్థితి ఎట్లా పొందగలుగుతాం అంటే, ఇదనమాట. మనసు కంప్లీట్‌గా మనసులో ఉన్న ఆలోచనలు కాన్సంట్రేషన్ అంతా ఆ పాట మీదకి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న షట్చక్రాల్లో ఉన్నటువంటి అంటే ఎనర్జీ బయటికి బాహ్యంగా ప్రవహించడం ఆగిపోయి, పోయినప్పుడు శరీరం మొత్తం ఎనర్జీ తోటి నిండిపోయినప్పుడు ఎనర్జీ తోటి ఎట్ట నిండిపోతుంది? ఈ ప్రాణశక్తితో ఈ ఈ ఈ అక్షరాల శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మనలో ఉన్న 72,000 ప్రాణనాడులు అవి కదిలిస్తుంటాయండి. అవి బీజాక్షరాలు అవన్నీ. అంటే ఏంటంటే, మూర్ఛన సంగీతం అంటే ఒక రకమైనటువంటి ఈ మన వేదాలు కూడా ఏంటంటే, వేదాలు కూడా సంగీత ప్రధాన సామవేదం అంటారు. అంటే ఏంటి 3 అక్షరాలు 3 స్థాయిల్లో వేద మంత్రాలను పలుకుతారనమాట. 3 స్థాయిలు. ఇక్కడ 7 స్థాయిలు. అంతకంటే సూక్ష్మంగా ఇంకా ఇందులో చేస్తుంటారనమాట. అంటే ఒక పద్ధతి ప్రకారం ఎనర్జీ లెవెల్స్ పెంచడం అనమాట ఇది. మనలో ఉన్న ప్రాణనాళాలు అన్నీ కదులుతాయన్నమాట. ఈ రకంగా సాధన ద్వారా వేద మంత్రాలు చదవటం వల్ల గానీ, సంగీత సాధన చేయటం వల్ల గానీ, మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 72,000 ప్రాణనాళాలు అన్నిట్లో
ఉన్నటువంటి ఆటంకాలన్నీ వెళ్ళిపోతాయి పక్క పక్కకి. అది బ్లాక్స్ అంటారు అనమాట. అది ప్రాణశక్తిలో ఉన్న బ్లాక్స్ కారణంగా జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు తర్వాత మనకి రకరకాల అరిషడ్ వర్గాదులు అవుతుంటారు అనమాట బ్లాక్స్ కారణంగా. ఆ బ్లాక్స్ అన్నీ సంగీత సాధన ద్వారా పోతాయండి. ఎట్లా పోతాయంటే అదండి. మనం శ్వాసని బాగా పాడుతున్నప్పుడు ఏం చేస్తామండి? మనకున్నటువంటి బాహ్య కుంభకం అది. పాడటం అంటే బాహ్య కుంభకం అనమాట. బాహ్య కుంభక స్థితిలో చిట్ట చివరి దాకా రాగం తీసి చివరి దాకా చూడండి మామూలుగా పూర్వకాలంలో మనకి నాటకాలు వేసేవాళ్ళు. హరిశ్చంద్ర నాటకం వీళ్ళు వేసేవాళ్ళు. నీ దీర్ఘం తీస్తూ ఉంటారు. ఎంతసేపు తీస్తారో అది మనం చేయలేదనమాట. ఇదంతా ఏంటి బాహ్య కుంభకం కిందకి వస్తుందన్నమాట. కాబట్టి బాహ్య కుంభకం యొక్క స్థితి ఏంటంటే అదే బాహ్య కుంభకం అంటే ఏంటి? మన ఇందులో వచ్చేటువంటి ద్వాదశాంతం అనమాట. ద్వాదశాంత స్థితికి అది తీసుకెళ్తుందనమాట. అంటే ఏంటి మన యోగ శాస్త్రం ద్వారా మన ద్వాదశాంత స్థితులు వస్తాయి. తర్వాత ఆగ్నేయ చక్రం, సహస్రారం దాటిన తర్వాత కూడా స్టేజెస్ ఉన్నాయని చెప్పామన్నమాట. ఆ స్థితి వస్తుందన్నమాట. కాబట్టి బాహ్యంగా ఉచ్చరించే సంగీతం దేనికి కారణమవుతుందండి? బాహ్యంగా దాన్ని సక్రమంగా కనుక వ్యాపార దృష్టి కాకుండా భగవద్దత్తంగా దాన్ని ఆ సంగీతాన్ని వాడితే అది నీకు సాల్వేషన్ ఇస్తుంది. నీకు ముక్తిని ఇస్తుంది అనమాట. దేని నుంచి ముక్తి? మానసం నుంచి ముక్తి ఇస్తుంది అనమాట. మానసికమైనటువంటి స్వార్థ భావాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నీ. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి యొక్క దివ్య గుణాలని వాటిని నువ్వు భావిస్తూ సాధన చేస్తుంటావో నీలో దైవ శక్తులు పెరుగుతుంటాయి అనమాట. దైవ శక్తులు పెరుగుతుంటాయి. తర్వాత ఈ నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ఇది ఆ, ఆ, మామూలుగా మనం చెప్తున్నట్టు భగవంతుని పొందే విధానాల్లో ఇదొక విధానం అండి. భగవంతుని పొందే విధానాల్లో జ్ఞాన తంత్రాలు చెప్పినట్టు విధానాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఇది సంగీత ప్రధానంగా మనం మనం ఎట్లా సాల్వేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చెప్పాలి. కాబట్టి ఆ, ఇందులో కూడా మన ఫారినర్స్ ఇది కనిపెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా తెలుస్తుంది. 963 ఫ్రీక్వెన్సీ అంటుంటారు. 963 ఫ్రీక్వెన్సీ ఆ, భగవంతుడి యొక్క స్వరూపం అని చెప్పంటారు అనమాట. దేవుడి ఇదే అనమాట ఫ్రీక్వెన్సీ అని చెప్పంటారు. అంటే ఏంటి? 963ది మనం కనుక అనలైజ్ చేస్తే దాన్ని కూడినా అక్షరాలన్నిటి కూడినా 9 వస్తుంది. దాన్ని హెచ్చు వేసినా కూడా 9 వస్తుంది. అంటే దానిలో మార్పు ఉండదు అనమాట. అంటే నేను ఇందాక చెప్పాను షడ్జము సాపాసాలు అంటే అవి ప్రకృతిలో మారకుండా ఉండేటువంటి స్వరాలు అనమాట. కాబట్టి ఓంకార ఉపాసన చేసేటప్పుడు కూడా మనం ఆ పంచమ స్వరంలోనే చేయాలి. అంతకుముందు వీడియోలో చెప్పాను ఓంకార ఉపాసన ఎలా చేయాలని చెప్పేది. ఆ పంచమ స్వరంలోనే చేయాలన్నమాట. పంచమ స్వరాల్లో ఓంకారం ఉపాసించడం అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకొని సంగీతం తెలిసిన వాళ్ళకి కొంచెం తేలిగ్గా అర్థమవుతుంది. కాబట్టి పంచమ స్వరంలో అంటే స్థిర స్వరం అనమాట. అందులో మార్పు ఉండదు. ఆ స్వరంలో మార్పు ఉండదు అనమాట. ప్రకృతిలో కూడా నిరంతరం ఆ స్వరం నిరంతరం ఓంకారం ధ్వనిస్తుంటుంది. అది పంచమ స్వరంలో నిరంతరం అది జరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీనే 963 ఫ్రీక్వెన్సీ అంటారండి. మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా 963 ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ఆ మ్యూజిక్స్ అనేవి వస్తాయి. ఆ మ్యూజిక్స్ తోటి చాలా మంది ధ్యానం చేస్తుంటారు అనమాట. కాబట్టి ఇది ఇది అనాహత నాదం బయట కనపడే అనాహత నాదం ఎట్లా ఉంటుందంటే ఆ ఫ్రీక్వెన్సీ ఏంటంటే 963. మన లోపల కూడా అటువంటి అనాహత నాదం ఉందండి. గుండెలో కూడా ఉంది. గుండెలో ఉన్నటువంటి అనాహత నాదం దాన్ని వినాలంటే మనం ఏంటంటే ఓంకార సాధన చేయాలండి. ఓంకార సాధన ఎట్లా చేయాలి? ముందర పంచమ స్వరంలో పైకిందా తర్వాత 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 క్రమంగా సూక్ష్మ స్థాయిలోకి మనసుని స్వరాన్ని అబ్జర్వ్ చేస్తూ అది ఎక్కడి నుంచి పుడుతుంది అనేది ఆ స్థాయి దాంతో పాటు అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ధ్వనులు వినగలిగే స్థాయికి మనం మనసును తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్ళినప్పుడు లోపల ఉన్నటువంటి పంచమ స్థాయిలో ఉన్నటువంటి ఆ అనాహత నాదం ఏదైతే ఉందో గుండెల దగ్గర ఏదైతే ఆ శబ్దం వస్తుంటుందో ఓంకార ధ్వని అక్కడ దాన్ని వినే ప్రయత్నం అక్కడ దాకా వెళ్ళాలన్నమాట. అంటే మనసు సూక్ష్మం కావడం అనమాట. అది కూడా ద్వాదశాంతమే. గుండె మన ఉన్నటువంటి హృదయ స్థానం కూడా ద్వాదశాంతం కిందకు వస్తుంది. ఇది దిగువన ఉన్న ద్వాదశాంతం, పైన ఉన్నటువంటి సహస్రారం పొందింది అది పైన ఉన్నటువంటి ద్వాదశాంతం. అట్లాగే శిఖ చివర్లో కూడా ఒక ద్వాదశాంతం ఉందండి. 3 రకాలైన ద్వాదశాంతాల గురించి మనం అంతకుముందు చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఈ మూడిట్లో ఈ హృదయ కేంద్రానికి వెళ్ళటం కూడా అది ద్వాదశాంతం చివరికి. అదంటే ఆత్మస్థితికి తీసుకెళ్తుంది. హృదయంలో ఆత్మ ఉందండి. ఆ ఆ ఆత్మ ఎక్కడ ఉందంటే హృదయంలోనే ఉంది. కాబట్టి నువ్వు ఆ హృదయ కేంద్రం దాకా నువ్వు వెళ్ళగలిగితే ఆత్మలు నువ్వు ఆత్మస్థితిని పొందగలుగుతావు అనమాట. కాబట్టి ఆ అనాహత నాదం ఎప్పుడు అందులో నుంచి ధ్వనిస్తుంటుంది అనమాట. కాబట్టి ఈ అనాహత నాదాన్ని మనం మనం వినగలిగే స్థాయికి అంత సూక్ష్మ స్థాయికి మనసును తీసుకెళ్ళాలి. అంటే ఓంకారం ద్వారా మనం ఓంకారం
సాధన ఎట్లా చేయాలనేది పైకి పైకి పలికి ముందర పంచమ స్థాయిలో పలికిన తర్వాత అది క్రమక్రమంగా దాన్ని సూక్ష్మ స్థాయిలోకి దాని శబ్దాన్ని అది గురించి వింటూ నెమ్మదిగా ఆ అనాహతనాదాన్ని ఆహ్, హృదయ స్థానంలో వినపడుతున్న అనాహతనాదాన్ని వినాలనమాట. విన్నప్పుడు అప్పుడు ఆహ్, నీకు ఏమైద్దంటే ఆత్మస్థితికి దగ్గరగా వెళ్తావు. ఆనంద స్థితి అనేది కలుగుతుందనమాట. కాబట్టి దీనికోసం ఓంకారం అనేది ఓంకార మంత్రం ఏంటంటే ఉపాసన చేసేటప్పుడు ఆగ్నేయ చక్రం అనేది యాక్టివేట్ అవుతుందండి. ఆగ్నేయ చక్రానికి ఓంకార మంత్రానికి సంబంధం అనమాట. కాబట్టి ఆగ్నేయ చక్రం ఏంటంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ కలియుగంలో ఓంకారాన్ని ఉపాసించడం అనే పద్ధతి మరి గురువుల ద్వారా నేర్చుకొని ప్రాక్టీస్ చేసినా కూడా మీకు కుండలిని యాక్టివేషన్ అనేది జరుగుతుందని చెప్పి అందులో చెప్పారు. విజ్ఞాన భైరవ తంత్రాలు చెప్పారండి. కాబట్టి ఈ ఈ శబ్దం అనేది శబ్ద ఉత్పత్తి అంత సూక్ష్మ స్థాయిలో జరుగుతున్న శబ్ద ఉత్పత్తిని మనం మనసు దాన్ని గ్రడి చేయాలన్నమాట. మనం బాహ్యంగా శబ్దాల కోసమే బాహ్యంగా వినపడే శబ్దాల మీదే ఎక్కువ కాన్సంట్రేషన్. ప్రతిదీ కూడా మనం వినకుండా ఉండలేము, చూడకుండా ఉండలేము. ఇంద్రియాలని అట్లా ఉపయోగిస్తున్నాం. ఇంద్రియాలు అంతర్ముఖం కావడం అనేది ఈ సాధనలో ముఖ్యం అనమాట. ఇంద్రియాలు అంతర్ముఖం కావాలి. వాటికి ప్రత్యాహారం ఇవ్వాలి. ప్రత్యాహారం అంటే ఇదే. సూక్ష్మమైన శబ్దాలను వినగలిగేటువంటి అలవాటును ఇంద్రియాలకు చేయాలన్నమాట. ఇది మన చెవులకి చేయాలన్నమాట. కళ్ళు మూసుకొని కూర్చున్నావు. అతి సూక్ష్మాతి సూక్ష్మంగా అంతర్గతంలో ఉన్న ఆఖరికి మీకేంటంటే ఆ సూక్ష్మ స్థాయి వచ్చినప్పుడు లోపల గుండె చప్పుళ్ళు కూడా మీకు వినపడతాయండి. లోపల రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు రక్త ప్రసరణ నిరంతరం జరుగుతుంది కదా! ఆ శబ్దం తాలూకు ధ్వనులు కూడా మీరు అంత సూక్ష్మ స్థాయిలో మీరు వినగలుగుతారనమాట. కాబట్టి అదండి. తర్వాత కళ్ళు ఏంటంటే కళ్ళు ఇప్పుడు మామూలుగా అన్ని దృశ్యాలు చూస్తుంటాయి కదా! వీళ్ళు ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు ఏం చే 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 ఏం చేస్తారంటే కళ్ళది దృశ్యాన్ని సూక్ష్మంగా ఉన్న దృశ్యాలను చూడటం అలవాటు చేసుకోమంటారనమాట. ఒక చెట్టు గాని, వ్యక్తి గాని ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీరానికి ఓ బిత్తడి దూరం వరకు ఉన్నటువంటి కాంతిని గమనించమంటారు వాళ్ళు. గమనిస్తే ఏమైతుంది? ఆ గమనించిన అంత సూక్ష్మ స్థాయిలో అంటే రకరకాల రంగులు కనపడతాయి. కాంతిలో కూడా రకరకాల రంగులు అవి కనపడతాయి. ఆ రంగుల్ని బట్టి ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడు, మనస్థితి ఎట్లా ఉందో చెప్పగలుగుతామన్నమాట. అది ఒక శాస్త్రం అది. ప్రాణిక్ హీలింగ్ అంటారు దాన్ని. వాళ్ళు సాధనలు చేస్తుంటారనమాట. కాబట్టి ఏంటంటే సూక్ష్మాన్ని గ్రహించగలిగే స్థితికి అదే దాన్నే ప్రత్యాహారం అంటాం. ఇంద్రియాలు స్థూలంగా వైపు పెరుగుతుంటాయి. సో, అదే అత్యంత సూక్ష్మమైన విషయాల్ని గ్రహించే స్థాయికి మనుషుల్ని తీసుకెళ్ళటమే అది ఇంద్రియాలను తీసుకెళ్ళటమే అది ప్రత్యాహారం కిందకొస్తుందన్నమాట. ప్రత్యాహారం. మనసుకు అప్పుడేంటంటే మనసు అతి సూక్ష్మమైన విషయాలను కూడా అర్థం చేసుకునే కెపాసిటీ మనసుకొస్తుందన్నమాట. అదనమాట. కాబట్టి శమదమాలు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనేది సాధకులు సాధించవలసినటువంటి మొట్టమొదటి సాధన అనమాట. కాబట్టి ఇంత సాధన ఉందండి. ఇంత సాధన ఉన్నప్పుడు మీరు ఎవరో ఏదో చెప్పారని చెప్పి గురువులు ఏదో చెప్పారని చెప్పేసి గురువు ఏదో ఒక వారం రోజుల్లో షట్చక్రాలను యాక్టివేట్ చేస్తా ఉన్నా, 5 నిమిషాల్లో కుండలిని యాక్టివేషన్ చేస్తా ఉన్నా, లేకపోతే ఏమన్నా దూరంగా ఉన్న వాళ్ళకి చూపుల ద్వారా కుండలిని యాక్టివేషన్ చేస్తా ఉన్నా, అది నమ్మొచ్చా అండి? నమ్మదగ్గదా అది? మరి ఇంతమంది ఋషులు చెప్పినటువంటి సాధనా విధానాలు ఏమైనాయండి? వాటికి ఇంపార్టెన్స్ లేదా? ఇన్ని రకాలుగా చెప్పారు వాళ్ళు. వాటిని మనం తెలుసుకుంటున్నామా? ఒక ఒక విషయాన్ని గురించి దేవుడి గురించి తెలుసుకోవాలంటే దేవుడు అంటే ఏంటనేది తెలియాలి మీకు. దేవుడు అంటే ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అదే సమగ్రంగా తెలిసినప్పుడే దేవుడి పట్ల నీకు ఆ భక్తి అనేది ఏర్పడుతుంది. అంతేగాని ఒక విగ్రహం చూపించి దేవుడు దండం పెట్టమని చెప్పి అంటే నీలో ఉన్నట్టు విచక్షణ బుద్ధి అనేది మనం అది 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 సా ము అది మొద్దు దాన్నేమంటారంటే మనసుని మొద్దుబారికి మనసుకున్న సెన్సిటివిటీ ఏదైతే ఉందో, సున్నితత్వం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాం కదా! ఆ సున్నితమైన అంత ఉండేటువంటి మనసుకి స్థూలంగా ఉండే గుడ్డిగా నమ్మమంటే అనేది అది దానివల్ల నీకు మేలు జరుగుతుందా? కాబట్టి ఎవరు చెప్పినా కూడా మనం దాని గురించి తెలుసుకోవాలి ఫస్టు. ఏది చెప్పినా శాస్త్రం గురించి తెలుసుకొని, అందులో లోటుపాట్లు అవగాహన చేసుకొని, అప్పుడు ఎవరైనా చెప్పేది విని దానిలో ఉన్న మంచి చెడులు మనకు మనమే అనలైజ్ చేసుకునేటువంటి ఆ స్థితి ప్రతి ఒక్కరికి రావాలండి. ఆ స్థితి అందరికి రావాలని చెప్పేసని మరి గురుమండలి యొక్క శక్తిపాత గురుమండలి మా గురువులైనటువంటి సహజానంద తీర్థ మహారాజు, శివం తీర్థ మహారాజు, విష్ణు తీర్థ మహారాజు, యోగానంద మహారాజు, తర్వాత పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నారాయణ తీర్థదేవ్ మహారాజు, సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి నారాయణ తీర్థదేవ్ మహారాజు, గంగాధర తీర్థ మహారాజు, తర్వాత ఆహ్, ఇంకా పైన ఉన్నటువంటి ఆ గురువులందరి యొక్క అనుగ్రహం. అంటే మహాశివుడి దగ్గర నుంచి మనకి గురు పరంపర పరమానంద తీర్థ మహారాజు, మాతా లల్లాదేవి,
పరమహంస పరమహంస లల్లాదేవి అనమాట. పరమహంస స్థితికి వెళ్ళింది ఆమె. లల్లాదేవి, తర్వాత మళ్ళీ పైన ఉన్నటువంటి జమదగ్ని మహర్షి, తర్వాత సనక సనందనాథులు అనమాట. సనక సనందనాథులు వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు అనమాట. వాళ్ళు తర్వాత వీళ్ళందరికీ ఉపదేశం చేసినట్టు పరమశివులు, వీళ్ళందరి యొక్క అనుగ్రహం సాధకులందరి మీద ఉండాలని చెప్పేసి, సాధకులు యథార్థం తెలుసుకొని సాధన చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, ఆ, దీని తర్వాత ఈ విజ్ఞాన భైరవ తంత్రాన్ని లో ఉన్న సాధనల్ని నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఇవాళ సంగీత సాధన గురించి చెప్పాం కదా, అట్లా రోజుకి ఒకటి చెప్పుకుంటూ వస్తుంటాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఒక రోజు కాకపోతే రెండో రోజు అయినా వస్తుంది మీకు. కంటెంట్ ఏంటంటే మాది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం రోజు యోగులు చెప్పినటువంటి, ఋషులు చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో అది దాని గురించి చెప్పేటటువంటి దాని గురించి కొంచెం సంక్షిప్తంగా చెబుతాం అనమాట. మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ పుస్తకాలు చదవండి. పుస్తకాలు చెప్పాను కదా, ఆ, తంత్రాల్లోకం అనే పుస్తకం ఉంది. ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. అది అది పుస్తకాలు ఉన్నాయి అందులో. అది అభినవ్ గుప్తులు గారు రాసిన పుస్తకాలు దాదాపు 25 లభ్యమవుతున్నాయి ఇప్పటికి కూడా కాశ్మీర్ శైవ తొందరలో. వాటిని మీరు అమెజాన్లో కానీ వాటిలో కానీ మీరు పొందొచ్చు. తెచ్చుకొని చక్కగా చదవండి. చదివి అసలు యథార్థం ఏంటో తెలుసుకోండి. నిజంగా జిజ్ఞాసుల కోసం నేను చెబుతాను అనమాట. ఇది ఏదో తేలిగ్గా అన్నీ వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదండి. అటువంటి వాళ్ళ కోసం వాళ్ళు సరిపోతారు. ఎవరు 5 నిమిషాల్లో యాక్టివేట్ చేసేవాళ్ళు సరిపోతారు. నేను వాళ్ళ కోసం చెప్పట్లేదండి. నిజంగా జిజ్ఞాస ఎవరైతే ఉన్నారో, నిజంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందాలని ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి సాధకులందరి కోసం ఈ విషయాలు చెబుతున్నాం అనమాట. కాబట్టి రేపు కొత్త విషయాలు నేర్చుకుందామండి. ఈ రోజుకి స్వస్తి.